మొన్న ఈ మధ్యనే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి చర్చిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫోటో వైరల్ కావడం, ఆయన మీద సస్పెన్షన్. ఆ తర్వాత బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేయడం, దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 1000 మంది దాకా పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను గట్టిగా కోరుతున్నాను, కాదు డిమాండ్ చేస్తున్నాను అని చెప్పడం. దానికి ఆ తర్వాతన మేము అది వెరిఫై చేస్తున్నాము అంటే ఒకవైపున టీటీడీ బోర్డు మాట్లాడింది, అటు భానుప్రకాష్ మాట్లాడారు. ఆ తర్వాత సామంత్ శ్రీనివాస్ ఎవరైతే బీజేపీ తిరుపతి అధ్యక్షుడు, తను ఒక అధికారికి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ అధికారి బయట బైబుల్తోనే తిరుగుతా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి విషయానికి సంబంధించింది ఫోటో వీడియోతో సహా సబ్మిట్ చేశారు. అది ఒకటి ఫోకస్ అయింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమత ఉద్యోగులని 4 సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బి ఎలిజర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్, రోసి స్టాఫ్ నర్సు బర్డ్ ఆసుపత్రి, ఎం ప్రేమావతి గ్రేడ్ 1 ఫార్మసిస్టు బర్డ్ ఆసుపత్రి, అట్లాగే డాక్టర్ జి అసుంత ఎస్వి ఆయుర్వేద ఫార్మసీ, ఈ 4 టీటీడీ సస్పెండ్ చేసింది. ఈ 4 ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాళ్ళని సస్పెండ్ చేశామని చెప్పి ప్రకటించింది. సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించలేదని భావించడమే కాక హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని, ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను ఇతర ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు 4 ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని ప్రకటించింది.